హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు. ఈరోజు మనం పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సినవి టమాటోలు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు మరియు కొత్తిమీర. దాని తర్వాత ఒక హాఫ్ కప్ కందిబ్యాళ్ళు తీసుకొని వాటిని మరొక బౌల్లో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న బ్యాళ్ళు, తరిగించుకున్న టమోటాలు, ఆనియన్స్, మిర్చి కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత వాటికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని కుక్కర్ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. 4 విజిల్స్ వచ్చేసాక కుక్కర్ దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో చింతపండు నీళ్ళను కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. పప్పులో వాటర్ ఏమీ లేకోకుండా మొత్తం వంచేసుకొని వాటిని ఎనుపుకోవాలి. పప్పునంతా మెత్తగా వెనిపేసుకున్న తరువాత మనము తయారు చేసుకున్న చింతపండు నీటిని అందులో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పప్పు నుండి బయటకు తీసిన వాటర్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. పప్పు నీళ్ళు మరియు చింతపండు నీళ్ళు రెండిటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి మరొక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ బౌల్లో ఒక 5 నుంచి 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో కొన్ని ఆవాలు, కొంత జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత 2 ఒట్టిమిరపకాయ ముక్కలు, దాంతోపాటు ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పోపు బాగా వేగిపోయాక దాన్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుచారులో యాడ్ చేసుకోవాలి. పోపునంతా పప్పుచారులో మిక్స్ చేసుకొని వాటికి బాగా పట్టేలా కలుపుకుంటూ ఉండాలి. పోపుని పప్పులో వేసి మిక్స్ చేసుకున్న తరువాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా పప్పులో వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత పప్పుచారును బాగా మిక్స్ చేసి కాసేపు స్టవ్ మీద ఉంచి మగ్గనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ పప్పుచారు రెడీ అయినట్లే. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుచారు అలా బాగా మరిగేటప్పుడు పప్పుచారుని ఇంకా దింపేసుకుంటే సరిపోతుంది. ఆ వేడి పప్పుచారును మనం అన్నంతో కాంబో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా పప్పుచారు అన్నం కాంబోగా కొంచెం పికిల్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. Please like, share and subscribe to my YouTube channel వేణితో వంటలు.